మన ముందు ఎక్స్ డిప్యూటీ కలెక్టర్, సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు రామ్ గోపాల్ గారు. నమస్కారం సార్. నమస్తే ఆంజనేయులు. సార్, ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చేది కుంభమేళ. భారతదేశంలో అన్నిటికంటే పెద్ద జాతర, కొన్ని కోట్లు జనాలు వచ్చేది ఫస్ట్ కుంభమేళ. నెక్స్ట్ మన దగ్గర తెలుగు రాష్ట్రంలో సమ్మక్క సారక్క అనుకుంటున్నాం. కానీ కుంభమేళకు కూడా చాలామంది ఏమంటున్నారంటే, మీరు చేసిన పాపాలు చేసి వచ్చి ఇక్కడ కుంభమేళకు వచ్చి స్నానాలు చేస్తే పాపాలు పోతాయా? ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టే. దాంతోపాటు అక్కడ జనాలు, అక్కడ ఫెసిలిటీస్ అనేది చాలా తక్కువ, జనాలు ఎక్కువ. ఇక్కడ అన్ని పాపాలు చేసి అక్కడ స్నానం చేసి బట్టలన్నీ అక్కడ వదిలిపెట్టి చెత్త చేసి గంగమ్మ దగ్గరికి వచ్చి ఆ పవిత్రతను అపవిత్రం చేస్తున్నారు మీరు అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. దీనికి జనాలకు మీరు మీ ఎక్స్పీరియన్స్గా ఏం చెప్పాలనుకుంటారు? ముందుగా ఇప్పుడు ఆంజనేయులు కుంభమేళ అంటే నిన్న ఇవాళ మనం పెట్టింది కదా, ఎప్పటి నుంచో దాని పేరే కుంభమేళ. అవును, కుంభమేళ అంటే అది త్రివేణి సంగమం. అవును, గంగా, యమున, సరస్వతి అంతర్వాహిని. నేను 2 సార్లు పోయినా. మా తండ్రి గారి పిండ అర్పణకు పోయినా, తర్వాత మొన్న మన గంగా పుష్కరాలకు పోయినప్పుడు పోయినా, గంగానది పుష్కరాలకు పోయినా. అదే కుంభమేళ ఏంటంటే సరస్వతి నది వాస్తవంగా అంతర్వాహిని కిందికెళ్ళి వాడుతుంటుంది. మనం నిల్చుంటే కనిపిస్తుంది, మరి కాళ్ళ కిందికెళ్ళి స్పీడ్ కనిపిస్తుంది, చాలా స్పీడ్ కనిపిస్తుంది. నిలబడితే కొట్టుకోపో. అది మళ్ళీ మీద మాత్రము స్పీడ్ లేదు, మీద స్పీడ్ ఉండదు, కిందనే 2.5-3 అడుగుల లోపల నీ కాళ్ళు పెడితే అసలు కాళ్ళ కిందకెళ్ళి నీళ్ళు ప్రెషర్ పోతూ ఉంటుంది, చాలా స్పీడ్ కొడుతుంది. అయితే ఇక్కడ అది ఏంటంటే మనది మైథాలజికల్ దేశం ఏదైతే ఉందో, భారతదేశాన్ని హిందూ సాంప్రదాయం ప్రకారము భగవంతుడు ఉన్నాడు అన్న దాని మీద అది నేర్పించారు. కుంభమేళ ఏదైతే ఉందో, యాక్చువల్గా ఏదైతే ఉందో సాధు సంతులకు కలవడానికి అది ఒక వేదిక, ఐక్యవేదిక. ఓకే, సాధు సంతులు అంటే ఒకరు కాదు, అఘోడాలు ఉన్నారు, తర్వాత నాగ సాధువులు ఉన్నారు, దిగంబర సాధువులు ఉన్నారు, ఇంకా ఎన్నో రకాల సాధు సంపత్తి ఉన్నది. 14 అక్కడాలు, 14 సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే అదొక సమ్మేళనం. యాక్చువల్గా వాళ్ళ కోసం నిర్ణయించింది కుంభమేళ. ఇక్కడ మన జనాలు పోయి పాపాలు చేసిపోయి పుణ్యస్నానాలు చేసిన కాదు. ఇక్కడ నేనేం చెప్తున్నా, అక్కడ సజీవ సాదృశ్యం ఏదైతుందో అంత జనాభా సాధువులు ఎట్లా వస్తారు అన్నది ఎవరికి తెలియదు. వినరా? వాళ్ళు మొత్తము ఏ ట్రైన్లు ఎక్కరు, బస్సులు ఎక్కరు, ఏం లేరు. వాళ్ళు సూక్ష్మ ప్రయాణం చేస్తారు. సూక్ష్మ ప్రయాణం వాళ్ళంతా గొప్ప ఉన్న వాళ్ళే వస్తారు. మనకేదో ఏ బస్సులో ఏ ట్రైన్లో ఎక్కడ కనిపించారు మనకు. బస్సులు, బండ్లు, లారీలు, ట్రక్కులు, కార్లు ఎల్లు ఉండరు. వాళ్ళు వచ్చేది సూక్ష్మ ప్రయాణంలో వస్తారు, మళ్ళీ సూక్ష్మ ప్రయాణంలో వెళ్ళిపోతారు. అది చాలామంది గ్రహించాల్సింది. ఎందుకంటే హిందూ మైథాలజీ అన్న దాని మీద నేను చెప్తాను మీకు. చెప్పండి సార్. ఇప్పుడు గండకి నది ఉన్నది. గండకి నదిలోనే చాలా గ్రామాలు తయారవుతాయి. శంకు చక్రం ఏదైతే ఉందో గండకి నదిలో రాళ్ళకే వస్తుంది. మళ్ళీ వేరే నదులలో కూడా రావాలి కదా. ఇప్పుడు నదీ ప్రవాహంలో ఏదైతే ఉన్నాయో ఆ జీవులు వేరే ప్రాంతంలో కూడా పోయి వేరే రాళ్ళకు కూడా కొట్టాలి కదా. రాళ్ళు కూడా కొట్టుకపోతాయి కదా సముద్రం దాకా. అది గండకి నదిలోనే ఎందుకు ఉంటుంది? గండకి మాతకి ఏదైతే ఉందో విష్ణు భగవానుది అది ఆ శాప అది ఏదైతే ఉందో ఆ వరంతోనే అక్కడనే గండకి నదిలోనే ఈ మన ముక్తినాథ్కేలో వచ్చే గండకి నదిలోనే ఈ సాల గ్రామాలు తయారవుతాయి. అదొకటి. ఇంకోటి నర్మదా నది ఉంది, ఓంకారేశ్వర్. ఒక రాయి రోలింగ్ అయితే అది రౌండ్ షేప్కు రావాలి. అక్కడ ఏంటంటే ఓన్లీ లింగాకారానికి వస్తాయి. మొత్తం లింగాలు ఎక్కడ పోయినా కానీ ఓంకారేశ్వరం పోతే మీరు మొత్తం నదులన్నీ లింగాకారమైన రాళ్ళే ఉంటాయి. ఏదైతే ఉందో మన రొట్టె చేసే రోల్ కర్ర లాగానే రోలింగ్ అయ్యే వస్తాయి. మిగతా చాలా కావాలి కదా, వేరే నదిలో రావాలి కదా రాళ్ళు. అట్లా అందుకోసము హిందూ మైథాలజీలో మనకు సజీవ సాదృశ్యము. ఇప్పుడు అజంతా కేవ్స్ ఉన్నాయి, ఎల్లోరా టెంపుల్ ఉన్నది, తర్వాత కైలాస్ టెంపుల్, ఏకరాతి అంత పెద్ద టెంపుల్ ఏ రకంగా ఆ కాలంలో నిర్మించారు. తర్వాత మనకు ఖజురాహో టెంపుల్స్ ఉన్నాయి, ఎప్పుడు 1200 ఏళ్ళ కింద కట్టారు. తర్వాత బేలూరు మఠము, బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది, అది 1000 ఏళ్ళ కింద కట్టింది. ఇదంతా టెక్నాలజీ నిర్ణయాలు కాదు. మనం ఇప్పుడు శృంగేరి మఠం పోతే రాయితోని చైన్ ఉంటుంది, రాయితోని చైను. అది ఎట్లా చేయగలిగారు? అది ఎట్లా అన్నది టెక్నాలజీ. మన దగ్గర అంత ఆ కాలంలో అంత ఉన్నారు కాబట్టి ఏదైతుందో మైథాలజీ టెక్నాలజీ మన దగ్గర ఉన్నది, ఆ కాలం నుంచి ఉన్నది. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత దాన్ని విధ్వంసం చేసిండు అంతే. కుంభమేళాల ఇది కేవలం వాళ్ళ కోసం ప్రతిపాదించిందే. ఏదైతే ఉందో ఈ 14-18 రకాల అఖాడాలు సాధు సంతులంతా హిమాలయ పర్వతాలకెళ్ళి ఈ పర్వతాలు ఆ పర్వతాలకెళ్ళి వచ్చి అక్కడ కలుస్తారు.
వాళ్ళ కోసం కలిసి అక్కడ స్నానాలు చేసుకొని పోతారు. అది ఎందుకంటే గంగా నది, యమునా నది, సరస్వతి నది కూడా మొత్తం మంచుకొండలకి వెళ్ళి వచ్చే నీళ్ళు చల్లగా ఉంటుంది బ్రహ్మాండంగా. కాకపోతే అంతర్వాహిని వెచ్చగా ఉంటుండొచ్చు, మీద చల్లగా ఉంటుండొచ్చు. కానీ వాళ్ళ కోసం ప్రతిపాదించిన ఈ కుంభమేళ రాను 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 ఇప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు పోయింది, దేశం వాళ్ళు పోయింది, ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా దానికి ప్రాముఖ్యత వచ్చింది. అందుకోసం వాళ్ళు ఏదైతుందో అది చేస్తే అది మనిషిని నమ్మకం అన్నట్టు, నమ్మకంతోనే కుంభమేళాలో పోతున్నారు. దానికి ఇంతగానం విరగబడిపోయి చేసినంత మాత్రాన ఆడ కూడా అందరికీ మోక్షం దొరుకుతున్నది లేదు, విన్నారా. కాకపోతే మీ అటువంటి యువకులు పోతే చూడవచ్చు, జాతర ఉంటుంది, బ్రహ్మాండంగా నడుస్తుంది. అట్లా ఇప్పుడు సమ్మక్క సారక్క పోతే కూడా ఏంది, ఇసుక పోస్తే రాలేదు, తీసుకొస్తారు. ఇప్పుడు రాత్రి చూసిరా శబరిమల పంబా నుంచి మీ దాకా లైన్ ఉన్నది. అవునంట. నేను ఒకసారి అనుభవించినది 93లో నేను పోయినప్పుడు. ప్రొద్దున 4 గంటలు నిల్చుంటే మళ్ళీ తెల్లారి 4 గంటలకు నాకు సన్నిధానము దర్శనం 18 మెట్లు ఎక్కిన. మొత్తం నిల్చొని అప్పుడు బట్టలు లేకుండా కదా, చేతులకు అంత అంటు వ్యాధులు వచ్చాయి, మన ఇది ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. అట్లా ఆ సిస్టమ్ ఏదైతుందో మన దగ్గర ఉన్న భక్తిని బట్టి కింద పంబా నది అంతా గలీజ్ చేస్తారు, అయ్యో రకరకాల దుర్గంధం చేస్తారు, అపవిత్రం చేస్తారు మొత్తం దరిదాపుల ప్రాంతం అంతా. దానికి ఒక స్పెల్ పెట్టి అది మంత్లీ ఓపెనింగ్ అప్పుడు పోవడం అన్న దాని మీద నమ్మకంతో ఏదైతుందో మనము నమ్ముకున్నోనికే మనిషికి ఒక అది పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్న ఉద్దేశంలో దేవుని మీద నమ్మి రకంగా పోతారు. ఇక్కడ కుంభమేళ అదొక అంతర్జాతీయంగా బ్రహ్మాండమైంది. కాకపోతే ఏజ్ వాళ్ళు పోవచ్చు, పోతే ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఎందుకంటే కోట్ల జనాలు వస్తారు సార్. ఎందుకంటే లాస్ట్ 40 కోట్ల జనాభా వస్తారంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ 40 కోట్ల జనాభా అన్న కాడ మామూలు వాళ్ళకు అంత ఈజీ కాదు. అది త్రివేణి సంఘంలో అందరు పోయి ఆడ దూరదామంటే అందరు ఎక్కడ పోతారు, ఎట్లా వస్తారు అలా చేయడం అన్న దాని మీద నేనేమంటున్నా, అన్ని రకాల ఎలాంటి వ్యాధి ఉన్నాడు కూడా ఆ మేళకు పోవద్దు. కుంభమేళకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నాడు పోవద్దు, హార్ట్ అటాక్ ఉన్నాడు పోవద్దు, బ్లడ్ ప్రెషర్ ఉన్నాడు పోవద్దు, హ్యాండిక్యాప్డ్ పోవద్దు, ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నోళ్ళు పోవద్దు. ఏమున్నా యువకులు 40 ఏళ్ళు 50 ఏళ్ళ లోపల వాళ్ళు ఎవరైనా పోవచ్చు. మహిళలు పోయి రావడం అనేది కూడా చాలా కష్టమే. మొగోళ్ళు పోతే తట్టుకొని వస్తారు. కానీ ఇక ఆడ కూడా ఇప్పుడు విఐపి కల్చర్ ఏదో నేను చూపెట్టారు కదా, నదిలో ఏదో పెట్టిర్రు, అది చేయొచ్చు, చేస్తే చేసిరాము. కానీ ఏది చేసినా నేనేమంటున్నా, విఐపీలకు మీ ఛానల్ ద్వారా చెప్పేది, విఐపీలు ఇవన్నీ తిరగడం మానుకోవాలి. ఈ గుళ్ళు గోపురాలు నది స్నానాలు విఐపి పోయి మామూలు జనాన్ని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు చేసుకొని మామూలు జనాలు ఎవరికి ఇబ్బంది ఉంటే వాళ్ళు వస్తారు పోతారు. అంతేగాని కుంభమేళ ఏదైతుందో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అది ప్రతిష్టాత్మకమైన ఫెస్టివల్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన కాడికి చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ బ్రహ్మాండంగా పాపము ఆ యోగిజీ ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడే మన తిరుపతిలో కాదా, లేకపోతే సంధ్యా థియేటర్లో కాదా, జనమంతా ఒకసారి మీద పడితే వాళ్ళు ఏం చేస్తారన్న దాని మీద కాదు. సో ఇప్పుడు రాత్రి చూస్తాం కదా, సాధు సంతులు చాలామంది అక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను స్వయంగా చూసిన బద్రీనాథ్ పోయేటప్పుడు ఆ కొండ మీద ఖాళీ గోషి పోసుకొని వచ్చి నీళ్లు పట్టుకొని పోతున్నారు సాధు. మనకేమో ఒకటి మీద ఒకటి 3 వేసుకున్నాం మేము, మనం సరి తట్టుకోలేకపోతున్నాం. ఆయన వచ్చి నీళ్ళు పట్టుకొని పోతున్నారు. ఐస్ వాటర్ అన్ని ఫౌంటైన్ ఏదైతే ఉంటాయి కదా మన వాటర్ ఫాల్స్, అవే నీళ్ళు తాగుతారు, అవే ఉంటుంది, దాంతోనే ఉంటారు. అది వాళ్ళకు అది ఏదైతే ఉందో వాళ్ళ సాధనలో సాధన మోక్షము వాళ్ళ దాన్ని ఏమంటారు ఆధ్యాత్మికంగా దాన్ని ఆ సాధువులుగా వాళ్ళకి అంది. కానీ అందరితో కాదు. ఈ కుంభమేళ స్పెషల్లీ దాని ప్రత్యేకత ఏంటంటే ఈ సాధు సంతులకు వాళ్ళ కోసం నార్మల్ జనాలు పోయినంత మాత్రాన్ని ఏం ఓరిగేది ఉన్నది. వాళ్ళు వచ్చినారు, వాళ్ళు కలుస్తారు, ఒకరికొకరు ముఖాలు చూసుకుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉండరు ఎవరికి తెలియదు కదా. అక్కడ వచ్చిన వాళ్ళు ఏదో వాళ్ళ కల్చరు, వాళ్ళ లెక్క, వాళ్ళ సాధక బాధకాలు అవన్నీ తెలుసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు వస్తారు, చేస్తారు, పోతారు. వాళ్ళు సూక్ష్మ ప్రయాణం, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మనం వీడికెళ్ళి ట్రైన్లు వేసుకొని పోయి ఇవన్నీ చేసిపోయి ఆడంతా దుర్గంధం చేసి గంగా నది మొత్తం అపవిత్రం చేసి వచ్చాడు తప్ప ఇక్కడ చేసేది ఏం లేదు కదా. కాకపోతే డబ్బులు ఉన్నది. ఈ ఖర్చు పెట్టాలంటే నేను ఏమంటున్నా, మామూలు ఒక ఆధ్యాత్మికంగా లేనోనికి సాయం చేయి, గరీబోనికి సాయం చేయి, అన్నంలోనికి అన్నం పెట్టు. ఇంకా మన దగ్గర 24 కోట్ల జనాభా ఆడక తినే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకి ఎవడన్నా పెడతామంటుండా? ఏ ప్రభుత్వం పెట్టదు, ఏ ప్రజలు పెట్టరు, ఏ బిజినెస్ మెన్ పెట్టరు. అందుకోసం కుంభమేళ ఏదైతుందో స్పెషల్లీ దాన్ని డైవర్షన్ ఆఫ్ అది ఏదైతుందో దాని పర్పస్, వాళ్ళు పెట్టుకున్న పర్పస్ వేరు, ప్రజలకు ఏదైతుందో అది ఆధ్యాత్మికంగా ఆడబోతే అన్న దాని మీద. ఇంతమంది పోతున్నారు కదా, తల్లిదండ్రులు చచ్చిపోతే ఎంతమంది పోయి పెడుతున్నారా ఆడ పిండార్పణ? పోతున్నారా? పోరు. మేళాకు పోయి ఎంజాయ్ చేయడానికి మాత్రం అయ్యవ పైసలు పెట్టుకొని పోతారు వీళ్ళు. అయ్యవకు పిండార్పణ పెట్టడానికి, పిండాలు పెట్టడానికి జనం పోరు, మళ్ళీ త్రివేణి సంఘం పోరు.
అంటే మనిషి యొక్క స్వార్థం ఎంత పెరుగుతుంది అన్నది ముఖ్యం. కాబట్టి అది కుంభమేళా ఇక మొత్తం దేశానికి కాదు ప్రపంచంలో అదొక మైథలాజికల్ చరిత్ర సమ్మేళనము. అది సంగమ స్నానానికి అది ప్రత్యేకత ఉంది. దాన్ని మనం అడ్వర్స్ కామెంట్ చేయరాదు, ఏం చేయరాదు. కాకపోతే అది పెట్టిన వాళ్ళ ఉద్దేశం వేరు. దాన్ని ఇప్పుడు ప్రజలు వాడుకుంటే పోతే తప్పలేదు, చేస్తే తప్పలేదు. కానీ ఈ తొక్కిసలాట జరగకూడదు, ప్రాణహాని కలగకూడదు.